రామ్నాథ్ గారు, వైఎస్ఆర్సీపీ ఈరోజు ఈ వ్యాఖ్యలపైన ఒక ఆందోళన చేసింది సార్. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు కూడా ఇంతకు మించిన రాతలే వచ్చాయి. ముఖ్యమంత్రినే డైరెక్ట్గా సైకో అన్నారు, తొగ్లక్ అన్నారు, పరదాల సీఎం అన్నారు, రకరకాలుగా చెప్పారు. ఏదే అవినీతి అనకొండ అని పెట్టి రాసేశారు. ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు కదా. అప్పుడు అధికారం చేతిలో ఉండి కూడా వైఎస్ఆర్సీపీ సైలెంట్గా ఉండటం అనేదే ఈరోజు తొండ ముదిరి ఊసరవెల్లి కావడానికి కారణమైందా? ఈశ్వర్ గారు, ఇప్పుడు ఏంటంటే తెలుగుదేశం పార్టీ మీడియాకు ఇంత సుదీర్ఘ కాలం పాటు ఎదురొడ్డి నిలబడింది ఒక జగన్మోహన్ రెడ్డి. అది అనివార్యంగా జరుగుతుందా, మరో కారణం జరుగుతుంది, కానీ వాళ్ళకి ఎక్కడా కూడా మింగుడు పడకుండా నిలబడిన ఒక రాజకీయ పార్టీ, ఒక రాజకీయ నాయకుడు ఒక జగన్మోహన్ రెడ్డి గారు. చాలా మంది అనుకుంటారు జగన్మోహన్ రెడ్డి మీద వీళ్ళంతా ఇంత మాట్లాడుతూ ఉన్నారంటే కొంతమంది అనుకోవచ్చు నిజంగా జగన్మోహన్ రెడ్డి అలాంటి వాడేమో అని. కానీ మా చరిత్రను గమనిస్తే బాగా అర్థమవుతుంది ఎవరిది తప్పు అన్నది. తెలుగుదేశం పార్టీ మీడియా ఒక జగన్మోహన్ రెడ్డి గారిని కాదు, బాగా గమనించండి. ఎన్టీఆర్ గారిని మొదలు పెట్టారు. వాళ్ళ సొంత పార్టీని పెట్టిన ఎన్టీఆర్ గారికి బట్టలు లేకుండా కార్టూన్లు వేసే దగ్గర నుండి తెలుగుదేశం పార్టీ మీడియా మొదలైంది. ఆ తర్వాత లక్ష్మీ పార్వతి గారి మీద లేనిపోనివన్నీ ప్రచారం చేశారు. అప్పట్లో ఇంత మీడియా లేదు కాబట్టి అవన్నీ బయటకు రాలేదు. ఆ తర్వాత ఎవరిని వదిలిపెట్టారు? మోడీ గారిని వదిలిపెట్టారా? లేదు. మోడీ గారిని బాలకృష్ణ గారు ఏమని తిట్టారు? చంద్రబాబు నాయుడు గారు భార్యల ప్రస్తావన తెచ్చే తిట్టారు కదా, భార్యను సరిగా చూసుకోలేని ఈ వ్యక్తి మోడీ అని. ఆ తర్వాత సోనియా గాంధీ గారిని వదిలిపెట్టారా? ఒక టైంలో ఆమె మీద కూడా విపరీతంగా ఆమె మానసిక స్థితి ఇలా ఉంటుందని చెప్పి ఇదే ఆంధ్రజ్యోతి పత్రికలు కూడా కథనాలు రాయించారు. ఆ తర్వాత కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద రీసెంట్ గా చూడండి, తెలుగుదేశం పార్టీ మీడియా ఎప్పుడైతే అక్కడ బీఆర్ఎస్ ఓడిపోయిందో ఆ రోజు నుండి మొదలు పెట్టారు. చివరకు వాళ్ళ భార్యల ఫోన్లు కూడా వాళ్ళు ట్యాపింగ్ చేయించారని చెప్పి అత్యంత నీచమైన స్థాయిలో ప్రచారం చేయించారు. కేసీఆర్ కుటుంబాన్ని వదిలిపెట్టలేదు, వైఎస్ఆర్ని వదిలిపెట్టలేదు, జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన కుటుంబాన్ని ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నారు. ఎందుకంటే ఆయన ఎక్కడా కూడా తగ్గడం లేదు. ఇంతకాలం పాటు ఇంత నెట్వర్క్ కు, ఇంత వ్యవస్థలకి ఒక్కడు నిలబడడం ఏంటి మాకు అన్నది వాళ్ళ ముందు బాగా అహం దెబ్బతినేలా చేస్తోంది. అందుకే ఎంత స్థాయికి వెళ్తే అంత స్థాయికి వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా మినహాయింప? పవన్ కళ్యాణ్ గారు అమ్మగారిని తిట్టించారు కదా. పవన్ కళ్యాణ్ గారి వివాహాల మీద పెద్ద చర్చ పెట్టిందే తెలుగుదేశం పార్టీ మీడియా కదా. చిరంజీవి గారిని వదిలిపెట్టారా? చిరంజీవి గారి కుమార్తెల మీద కూడా డిబేట్లు పెట్టారు కదా. ప్రజారాజ్యం జెండా పీకేస్తున్నారని మాట్లాడారు కదా. ఒక అలగా జనమని మాట్లాడారు కదా. చిరంజీవి మా పక్కన కూర్చోవాలంటే ఒక స్టేచర్ ఉండాలని మాట్లాడిన వ్యక్తులు ఎవరు? ఇలా ఎవరిని వదిలిపెట్టారు వీళ్ళు? అమిత్ షా గారి మీద రాళ్ళేయించారు. లక్ష్మీ పార్వతి గారి వ్యక్తిత్వ హరణం. మొన్న బట్టి విక్రమార్క గారి వరకు ఎవరైతే తమకు ఎదురుగా వస్తారో వాళ్ళందరి మీద ఇదే పద్ధతి, అటాక్ చేసేయడం, వాళ్ళ వ్యక్తిత్వాల మీద దాడి చేయడం. కానీ అందరూ ఏదో పాయింట్ దగ్గర వీళ్ళతో మనకెందుకు అన్నట్టుగా సరెండర్ అయ్యారు. ఈవెన్ కాంగ్రెస్ పార్టీతో సహా, కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులతో సహా. కానీ ఒక జగన్మోహన్ రెడ్డి ఇంత సుదీర్ఘ కాలం పాటు మనం ఇంత చేస్తూ ఉన్నా, ఇంత ప్రచారం చేస్తున్నా, ఇంత వ్యక్తిత్వ దాడి చేస్తున్నా, ఇది నిలబడడం ఏంటి అన్నది వాళ్ళ అహం ప్రదర్శిస్తున్నారు. దాంట్లో భాగంగానే నిన్న రాధాకృష్ణ గారు ఆటి వరకు వెళ్ళిపోయారు. అసలు తెలియక అడుగుతాము, ఏంటి ఇప్పుడు అమరావతి అన్నది మీకు మంచి కాన్సెప్ట్ లా కనబడుతోంది, లేదు ఇదిగో మావిగాన్ కాన్సెప్ట్ అనేది బాగుంటుందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అంటే ఒక ఒపీనియన్ కూడా చెప్పకూడదా? మీరు 29 గ్రామాల్లో ఏం చేస్తామంటే అది చెప్పేలా. మీరు చూసే ఉంటారు ఈశ్వర్ గారు, ఎంత దారుణంగా అంటే వీళ్ళు అమరావతి గురించి మాట్లాడుతున్నారు కదా. ఒక ఛానల్లో, TV5 ఛానల్లోని చర్చా కార్యక్రమం నిర్వాహకుడే చెప్తున్నారు, అమరావతిలో 7,000 ఫామ్ హౌస్లకు అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్నాయంట. విదేశాల నుంచి చెప్పకూడదు, ప్రభుత్వం దగ్గర ఎన్ఆర్ఐలంతా 7,000 ఫామ్ హౌస్ల కోసం దరఖాస్తులు పెట్టుకున్నారంట. ఒక్కొక్కరికి ఎకరా ఇస్తే మేము ఫామ్ హౌస్లు కట్టుకుంటామని. 7,000 మంది ఎన్ఆర్ఐలు పెండింగ్ ఉన్నాయంటే ఏంటి? ఫామ్ హౌస్లు కట్టుకోవడానికే ఇన్ని లక్షల కోట్లు తీసుకెళ్లి 28 జిల్లాల ఫలితాన్ని, వాళ్ళ శ్రమను తీసుకెళ్లి 29 గ్రామాల్లో పెడుతున్నారని చర్చ నడుస్తూ ఉంటే, లేదు అక్కడ మేము ఫామ్ హౌస్లు కూడా కట్టుకున్నానికి రెడీగా ఉన్నాం, పెండింగ్ లో ఉన్నాయంట. అసలు ఇలాంటి ప్రతిపాదన లేదని తిరస్కరించాలి కదా. 7,000 ఫామ్ హౌస్ల సంబంధించిన దరఖాస్తులు ఎందుకు పెండింగ్ లో పెట్టారు అంటే, పాత పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు అక్కడ గేటెడ్ కమ్యూనిటీ నిర్మించుకోబోతున్నారన్నది దీన్ని బట్టి అర్థమవుతుంది కదా. కరెక్ట్. 7,000 అప్లికేషన్లు ఉన్నాయి, ఇంకెంతమంది వస్తారు అక్కడికి? అంటే ఫామ్ హౌస్లు కట్టుకోవడానికి, విలాసవంతమైన భవనాలు కట్టుకోవడానికా? మరి అప్పుడు దాని నుండి 2 లక్షల కోట్లు ఆ ఫామ్ హౌస్ లో కట్టుకునే వాళ్ళ కోసమేనా 2 లక్షల కోట్ల ప్రజాధనాన్ని అక్కడ పోయాల్సింది? అంతే కదా. అక్కడ ఉండే వాళ్ళ కోసం రోడ్లు అవి రెడీ చేయడానికి ఈ 2 లక్షల కోట్లు వాడుతున్నారు. ఇప్పుడు వాళ్ళంతా ఫామ్ హౌస్లు కట్టుకొని అంత ఖరీదైన దాంట్లో ఒక సామాన్యుడు ఒక సెంటు భూమి కొనుక్కొని అక్కడ ఉండగలుగుతారా? లేదు. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు, ఇటువైపు రండి కొద్దిగా, ఆ మావిగాన్ అనే కాన్సెప్ట్ మచిలీపట్నం ఇటువైపు రండి అంటే దాని మీద నెగిటివ్ ట్రోలింగ్. బాగా గమనించండి, ఓన్లీ పేరు మీదే నెగిటివ్ ట్రోలింగ్ చేస్తున్నారు కానీ సబ్జెక్ట్ లేక వెళ్తే ఇంకా లేదు, భస్మం అయిపోతామనే భయం పట్టుకుంది. కాబట్టి ఇప్పటికైనా కూడా తెలుగుదేశం పార్టీ సెకండ్ ఒపీనియన్ కి అవకాశం ఇవ్వాలి.
అధికారం చేతిలో ఉంది కదా. అసలు ఎందుకు ఈశ్వర్ గారు సింపుల్, మీకు అధికారం చేతిలో ఉంది, ఇంకా 3 ఏళ్ళు మీకే అధికారం ఉంది. జగన్మోహన్ రెడ్డి మావిగాని కాన్సెప్ట్ అన్నది నిజంగా పనికిరాని కాన్సెప్ట్ అయితే మీరు సంతోషించాలి కదా. ఎందుకు ఇంత హైరాణ పడుతున్నారు? అది నిజంగా జగన్మోహన్ రెడ్డి కాన్సెప్ట్ పబ్లిక్ నమ్మకపోతే ఎలక్షన్ లో తీర్పు చెప్తారు కదా. కానీ మీకు బాగా అర్థమైంది, మావిగాన్ అనే కాన్సెప్ట్ చాలా స్పీడ్ గా పబ్లిక్ లోనికి వెళ్ళిపోతుంది. దీని వల్ల మనం ఇబ్బంది వస్తుందన్న ఉద్దేశంతో నెగిటివ్ క్యాంపెయిన్ మొదలు పెట్టారు. రైట్. నాగమల్లేశ్వరి గారు, అంటే మావిగన్ అనేటటువంటి కాన్సెప్టు ఇప్పటికే ప్రజల్లోకి వెళ్ళిపోయింది, ఒక చర్చ మొదలైందనేటటువంటి భయం నుంచేనా ఈ రాతలు పుట్టుకొచ్చింది? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, టీడీపీతో పాటు మనం ఎల్లో మీడియాతో కూడా ఫైట్ చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు గతంలోనే అన్నారు. కానీ చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మీకు కల్పిస్తోంది ఎల్లో మీడియా. ఎలా ఎదుర్కొంటారు మేడం? ఎదుర్కొంటున్నాం కదా సార్. 20 నెలల నుంచి తిట్లు తిడుతున్నారు, ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు. సబ్జెక్ట్ మాట్లాడితే కూడా తిరిగి సబ్జెక్ట్ మాట్లాడలేనటువంటి వ్యక్తులు ఇవాళ ఏదైనా ప్రశ్నిస్తే, ఒక ఆడబిడ్డ ప్రశ్నిస్తే నడి రోడ్డు మీద ఒక దళిత మహిళను చూడకుండా కొడుతున్నారు. వీటి కోసం ఏ నాయకుడు, ఏ మంత్రి, ఏ హోంమంత్రి, ఏ డిప్యూటీ సీఎం వచ్చి మాట్లాడరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్నటువంటి నాయకులు, వాళ్ళ నాయకులకి సంబంధించిన భార్యల్ని తిట్టడానికే మేము ఉన్నాము అని అంటే, నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఇవాళ వాళ్ళకు ఉన్నటువంటి ఫేక్ ఛానల్స్ నుంచి కానీ, యూట్యూబ్ ఛానల్స్ కానీ, ఫేక్ ఐటీడీపీ నుంచి కానీ మేము ఎన్ని ఎదుర్కొంటున్నాము అని అనేది మా ఐడీల కింద చూస్తే బూతులు తెలుస్తుంది సార్. మా ఐడీల కింద బూతులు చూస్తే క్లారిటీ వస్తుంది. నిజంగా ఇవాళ మావిగను ఊసెత్తారు కాబట్టి దాన్ని యూటర్న్ చేసుకోవడానికి ఇలాగా కావాలని కార్యకర్తల భార్యలను అందరినీ తిట్టించారు సార్. నేను ఒక మాట మాట్లాడతాను సార్. మొన్న పార్లమెంటులో ఒక ఆవిడ అంటుంది కదా, కట్టరా అమరావతి, పెట్టరా కమరావతి అని. మీరు ఓపెన్ గానే అమరావతి కమరావతి, పైనేమో కనకదుర్గమ్మ, కిందేమో కమ్మవారు అని ఉన్నారని చెప్పేసి మీరు స్టేట్మెంట్లు ఇచ్చి ఒక వర్గానికో, ఒక దళిత వర్గానికే సార్, ఒక ధనికులుగా ఉన్నటువంటి వాళ్ళకో ఒక వర్గానికా సార్ రాజధాని? కాదు కదా. అందరికీ, పేదవాళ్ళకి అందరికీ కావాలని, అందరూ అన్ని వర్గాల వాళ్ళు కూడా ఇంక్లూడ్ అవ్వాలని, అందరు ప్రజలు బాగుపడాలని తీసుకొని వచ్చిందే మావిగను. దాంట్లో మీకు వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటి? ఒక ఎక్స్ సీఎంగా ఆయన సలహా ఇచ్చేటువంటి ఇది కూడా లేదా? ఇవాళ మావిగన్ అంటే అందరికీ తెలుసు సార్. మావిగన్ అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అని చెప్పినటువంటి నీట్గా చెప్పినా కూడా అర్థం కాకుండా మావిడాకులని, లేకపోతే భస్మం అని ఏదో ఏమంటారు విభూది అని చెప్పేసి, లేకపోతే గన్నులు పట్టుకొని వస్తున్నారు. ఇవి మీ నాలెడ్జ్, ఇది మీ హాఫ్ నాలెడ్జ్. మచిలీపట్నంలో పోర్టు లేదా సార్? మంచిగా పోర్టు ఉంది కదా. విజయవాడలో అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రియల్కి సంబంధించినటువంటి మంచి ఏరియా కదా. గుంటూరుని ఒక ఎడ్యుకేషన్ హబ్గా మార్చండి. వీటన్నిటినీ జాయింట్ చేస్తున్నటువంటి ఒక ప్రత్యేకంగా ఒకరికే కాకుండా అందరికీ అనుకూలంగా ఉండాలి అని ఆయన తీసుకొచ్చినటువంటి ఆలోచన విధానాన్ని ఎదుర్కోలేక ఇవాళ వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కార్యకర్తల భార్యల్ని, నాయకుల భార్యల్ని మేము తిడతాము అని అంటే మళ్ళీ చెప్తున్నాను సార్, ఆ నీతి లేని కుక్క ఇంకొకసారి వైఎస్ఆర్సీపీ మహిళల కోసం మాట్లాడితే ఈసారి నోటితో కాదు చెప్పుతో సమాధానం చెప్పాల్సినటువంటి రోజు వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు మీడియా ముందుకు వచ్చి చెంపరేసుకొని సారీ చెప్పకపోతే రాబో రోజులలో ఎందుకు చేశాము అనేటువంటి క్షమాపణ కూడా నీకు దొరకనటువంటి పరిస్థితి వస్తుంది. గుర్తుపెట్టుకోమనండి.